తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం సోమవారం ఉదయం రామగిరి అంకాల ఈశ్వరి ఆలయంలో పూజలు చేసి ఆలయ మర్యాదలతో పూలమాలలు శాల్వాతో సన్మానం చేశారు. రామగిరి గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు నమస్కారం. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మండల అధ్యక్షుడు శివకృష్ణ నాయుడు మాట్లాడుతూ, నా మొదటి సమావేశం రామగిరి గ్రామంలో నిర్వహించాను. రామగిరి గ్రామం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు బలమైన కేంద్రం. ఇక్కడి కార్యకర్తల సమిష్టి కృషి, కష్టం, నిబద్ధతను చూసి నాకు చాలా ఆనందం కలుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గంధమనేని విజయ్ కుమార్ నాయుడు, వేలూరు రవి నాయుడు, టి గోపాల్ నాయుడు, ఎం ఏకమరెడ్డి, పి గజేంద్ర, జి చంద్రయ్య, డి రాజేశ్వరి, గవస్కర్, కొడియంబేడు రవి, జి పాండియన్, బి దాస్కర్, సి రవి, రవి నాయుడు, ఢిల్లీ రెడ్డి, రవి, మనోహర్, నరేష్, విల్సన్ అందరకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీ సోదరుడు వెంపటి శివకృష్ణ నాయుడు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. అట్ట నిలబడన్నా రామగిరి గ్రామాధ్యక్షులు గోపాల్ నాయుడు గారికి, రవి, ఏకమ్మరెడ్డి, జిల్లన్న, రవణ, ఇంజనాయుడు, మనోహరు, నవాస్కుడు, అజేంద్రన్న అందరికీ నమస్కారం. పిచ్చాటూరు మండల పార్టీ ప్రెసిడెంట్గా చంద్రబాబు నాయుడు నియమించడం జరిగింది. శంకర్ రెడ్డి ఆశీస్సులతోనే మండల పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఏ సమస్యలు వచ్చినా మన గోపాలన్న మండలం ఈ విలేజ్లో ఉంటారు. మిగతా ఈయన మన గజేంద్రన్న అందరూ విలేజ్లో ఉంటారు. చూసుకొని వీలు పడుతుంటే నా దగ్గరికి వస్తే ఏ సమస్య అయినా నేను క్లియర్ చేస్తాను. కానీ ఎక్కడైనా వచ్చి ఇబ్బందులు ఉంటే అది వచ్చి చేసుకోవచ్చు. అంతే కదా రెడ్డి కదా, అంతే కదా. ఇప్పుడు మీకు పార్టీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా క్లియర్ చేసుకున్నాం, మాట్లాడాలి. మన పార్టీలో సతీష్ నాయుడు గారికి, శ్రీకృష్ణుడు అలియా సతీష్ నాయుడు గారికి, మన ఆర్గనైజ్ సెక్రటరీ రవినాయుడు గారికి, మన సింగరేణి సార్ మన విజయ్ కుమార్ నాయుడికి, మన మనోహర్ గారికి, విలేజ్ కార్పొరేషన్ గోపాల్ నాయుడు గారికి, స్టేట్ సెక్రటరీ రవినాయుడు గారికి, మన గ్రామ పెద్ద తరఫున యాగారెడ్డి గారికి, మన రెడ్డి గారికి అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రజల తరఫున ఎన్నుకోబడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, ఐఏఎస్లో బొట్టు నొక్కిన వ్యక్తి మన సతీష్ నాయుడు గారు, ఏదికి వచ్చేసిన మనకి మన గ్రామ తరఫు వచ్చినందుకు మన ప్రజలకి, మా అందరి మనుషులందరికీ నా స్వాగతం సుస్వాగతం. ఆయన మరి చర్మగా పార్టీ నాలుగు మాటలు మాట్లాడితే మా గ్రామ తరఫున మాట్లాడతారు. ఈరోజు రామగిరి మీ ఊరి నుంచే స్టార్ట్ అవుతాను. కానీ మీరందరూ ఆ రోజు ఐవీఆర్ఎస్ ఫోన్లో నొక్కినారు. ఆ ఫలితమే శివకృష్ణ నాయుడు అయ్యేది కారణం ఐవీఆర్ఎస్ మండలం పూర్తిగా మన కార్యకర్తలు మొత్తం నొక్కిన వల్లే ఆ ఫలితం వల్ల శివకృష్ణ నాయుడు వస్తారు. నెక్స్ట్ ఈరోజు ఈ మీటింగ్ విలేజ్ పార్టీ ప్రెసిడెంట్ గోపాల్ నాయుడు ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ మీటింగ్ జరుగుతుంది. అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన గుడి చైర్మన్ యాగారెడ్డి గారు, మహిళ రాజేశ్వరమ్మ గారు, భజన గారు, ఢిల్లీ రెడ్డి, హనుమంతాపురం నుంచి ఎస్ఎస్పేట నుంచి అందరూ వచ్చిన దానికి చాలా సంతోషం. ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి శివకృష్ణ నాయుడు నమస్కారం. ఈరోజు నేను పిచ్చాటూరు పార్టీ ప్రెసిడెంట్ అయిన పిమ్మట మొట్టమొదటిగా
రామగిరి గ్రామం సందర్శించి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తల్ని అందరితో మీటింగ్ జరగడం జరిగింది. అక్కడ కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, కొంత గ్రూప్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కలుపుకొని పోయేదానికి అందరితో మాట్లాడి అన్ని విధాల సెటిలైట్ చేసుకొని పోవాలని అందరినీ కోరమైంది. అందులో దానికి సుముఖంగా ఉన్నారు. పార్టీ పరిస్థితి చాలా బాగుంటుంది రామగిరిలో. సో నా వంతు కార్యకర్తలకి ఇక్కడ ఉన్న లీడర్లకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి సమస్యలున్నా నేను క్లియర్ చేస్తానని హామీ ఇస్తున్నాను. అందరికీ నమస్కారము. సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ, గ్రామ పెద్దలకి అందరికీ కృతజ్ఞతలు. మన పార్టీ మన మండల అధ్యక్షులు శ్రీకృష్ణం నాయుడు గారు ఈరోజు రామగిరికి విచ్చేయడం జరిగింది. మొట్టమొదట కార్యక్రమము రామగిరి నుంచి మొదలెట్టడం జరిగింది. ఇక్కడ మా కార్యకర్తల మధ్య కొన్ని మనోభావాలు ఉన్నా అందరూ వాళ్ళ యొక్క విన్నపాలను విన్నపించి వాళ్ళ సమస్యను తీర్చవలసిందిగా కోరుతున్నారు. మన మండల అధ్యక్షులు కూడా సానుకూలత చూపించి అందరికీ అన్ని విధాలా నేను న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా అందరూ కలిసికట్టుగా అన్ని కార్యక్రమాలు చేసుకుని వెళ్ళాలని దేవుని అక్కమ్మ గుడి దగ్గర ప్రారంభించినారు కాబట్టి మొట్టమొదటి కార్యక్రమం అన్ని మంచిగా జరుగుతుందని కోరుకుంటూ విరమించుకుంటాను. జై